ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ రానైతే అయిపోయింది. ఈ రోజు రాలో మన బ్రాక్ లెస్నర్ అపోనెంట్ ఎవరో తెలిసిపోయింది. రస్సెల్ మేనియాలో బ్రాక్ లెస్నర్‌తో ఎవరు ఫైట్ చేస్తారో ఈరోజు రివీల్ అయిపోయింది. అండ్ అంతే కాకుండా పాల్ హేమన్ కూడా వచ్చిండు ఈ రోజు రాలో. సెత్ రాలిన్స్ కూడా వచ్చిండు. అండ్ పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్‌ని కూడా తీసుకొచ్చిండు. సో ఫేస్ ఆఫ్ కూడా జరిగింది. సో చాలా అంటే చాలా కిరాక్‌గా ఉండే ఆ మూమెంటు. అండ్ అంతే కాకుండా రోమన్ రీన్స్ అండ్ యూసస్ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్లు జరిగినాయి. అండ్ అంతేకాకుండా రోమన్ రీన్స్ పైన సీఎం పంక్ అటాక్ చేసిండు రా మెయిన్ ఈవెంట్లో. సో ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో ఫస్ట్గా ఈరోజు రా స్టార్టింగ్లోనే ముసుగు మనుషులు వచ్చేస్తారు. సో ముసుగు మనుషులతో పాటు సెత్ రాలిన్స్ ఇక రింగ్లోకి వచ్చేస్తాడు. రింగ్లోకి వచ్చి ఆ మాస్క్ తీసి చెప్పేస్తాడు ఇక మన సెత్ రాలిన్స్ ఏమంటాడంటే, నేనే విజన్ని క్రియేట్ చేసినాను, ఈ విజన్ టీంని నేనే క్రియేట్ చేసినాను, అండ్ ఆ విజన్ టీంని చంపేది కూడా నేనే, ఆ విజన్ టీంని ఎండ్ చేసేది కూడా నేనే అన్నట్టుగా సెత్ అంటాడు. ఆయన ఇప్పుడు అక్కడ ఎవడైనా ఉండని, బ్రాన్ అయినా ఉండని, ఆయన ఆస్టన్ థియరీ, లోగన్ పాల్ వాళ్ళిద్దరైనా ఉండని, ఆయన పాల్ హేమంత్ ఎవరు ఉంటారో సో వాళ్ళందరినీ నాశనం చేస్తా అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అంటాడు. అండ్ నేను పాల్ హేమన్ పైన అటాక్ చేసినాను, చైర్తో అటాక్ చేసినాను, సాటిస్ఫాక్షన్ లేదు నాకు. అండ్ నేను స్టాంప్ ఇచ్చినాను, రక్తం కళ్ళ చూసినాను, అయినా నాకు సాటిస్ఫాక్షన్ లేదు అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ చెప్తూ ఉంటాడు. అండ్ ఫైనల్లీ అక్కడికి పాల్ హేమన్ వస్తాడు. సో పాల్ హేమన్ అంటే సిచ్యువేషన్ ఏం బాగాలేదు, అంతలా అటాక్ చేసిండు కదా సెత్ రాలిన్స్. పాల్ హేమన్ అక్కడ వచ్చి నిలిచి ఉంటాడు స్క్రీన్ సైడ్, మెల్లమెల్లగా నడుచుకుంటూ రింగ్ దగ్గరకు వస్తాడు. అండ్ అప్పుడు ఫ్యాన్స్ అందరూ బూ చేస్తారు, పాల్ హేమన్ని తిడుతారు. అండ్ సెత్ రాలిన్స్ చెప్పాడన్నమాట, సో నువ్వు నాకంటే చాలా తెలివైన వాడు అనుకుంటున్నావా? అలా ఏం కాదు. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి, ఎందుకు వచ్చినావు? నాతో ఏదైనా చెప్పాలా? సో ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు. సో నువ్వు కొంచెం తొందరగా నడుచుకుంటూ వచ్చి నాకు చెప్పాలనుకున్నది చెప్పేసే అన్నట్టుగా సెత్ రాలిన్స్ అంటూ ఉంటారు. అండ్ అప్పుడు ఫ్యాన్స్ బూ చేస్తారు పాల్ హేమన్కి. అండ్ పాల్ హేమన్ ఫైనల్లీ మాట్లాడతాడు. ఏమంటాడంటే, నేను ఇక్కడికి వచ్చి నీ చెత్త ప్రోమోని ఇంటరప్ట్ చేయడానికి కారణం ఉంది. సో ఇక్కడ అన్ని ఒకే ఒక రూల్తో నడుస్తుంది. ఇక్కడ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు FA/FO అని అండ్ FA/F5 అని మన పాల్ హేమన్ చెప్తాడు. అండ్ అంతలోనే ఇక మన బ్రాక్ లెస్నర్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. సో బ్రాక్ లెస్నర్ వస్తాడన్నమాట. బ్రాక్ లెస్నర్ వచ్చి ఆ ముసుగు మనుషులు ఉంటారు కదా, సెత్ రాలిన్స్ మనుషులు, సో ఆ మనుషులు అందరి పైన అటాక్ చేస్తాడు. వాళ్ళందరి పైన అటాక్ చేస్తారు. అండ్ రింగ్ లో కూడా ఉంటారు ఆ మాస్క్ మ్యాన్లు, వాళ్ళ పైన కూడా అటాక్ చేస్తాడు. ఫైనల్లీ బ్రాక్ లెస్నర్ అండ్ సెత్ రాలిన్స్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వస్తారు. సో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఏమైనా జరుగుతుందా, రస్సెల్ మీనియా కోసం సెట్ అవుతుందా అన్నట్టుగా అనిపించింది. అండ్ అప్పుడే మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. ఓబా ఫేమి థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. ఓబా ఫేమి వస్తాడు. సో ఓబా ఫేమి వస్తాడు, బ్రాక్ లెస్నర్ ఫుల్ షాక్ అయిపోతాడు. సో ఓబా ఫేమిగా డైరెక్ట్గా రింగ్లోకి వచ్చి బ్రాక్ లెస్నర్కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటాడు. అండ్ సెత్ రాలిన్స్ కూడా రింగ్లో ఉంటాడు, రింగ్ కార్నర్లో నిల్చుంటాడు. అండ్ మెల్లగా బ్రాక్ లెస్నర్ దగ్గరికి వస్తాడు అన్నమాట సెత్ రాలిన్స్. అండ్ అలా వచ్చినట్టుగానే వచ్చి అండ్ బ్రాక్ లెస్నర్ ఇట్లా చూడంగానే సెత్ రాలిన్స్ ఇక రింగ్ దిగి బయటకి వెళ్ళిపోతాడు. బ్రాక్ లెస్నర్ సెత్ రాలిన్స్ చూస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే ఇక బ్రాక్ లెస్నర్ పైన ఓబా ఫేమి అటాక్ చేస్తాడు, లావట్ ఎత్తేస్తాడు బ్రాక్ లెస్నర్ని. అండ్ దాని తర్వాత బ్రాక్ లెస్నర్ పైన కాళ్ళు పెడతాడు ఓబా ఫేమి, కాలు పెట్టి తొక్కుతాడు అన్నమాట. ఛాతి పైన కాలు పెడతాడు బ్రాక్ లెస్నర్, ఛాతి పైన ఓబా ఫేమి కాలు పెడతాడు. ఆయన రస్సెల్ మీనియా సైన్ని చూపిస్తాడు. ఇంకేముంది, ఓబా ఫేమి వర్సెస్ బ్రాక్ లెస్నర్ మధ్యలో మ్యాచ్ సెట్ అయిపోయింది ఈ రస్సెల్ మీనియా కోసం. అండ్ అది చెప్పింది బ్రాక్ లెస్నరే, నా పైన కాలు పెట్టు అని చెప్పింది ఓబా ఫేమికి బ్రాక్ లెస్నరే అక్కడ. బట్ చూడ్డానికి కొంచెం ఓవర్ అన్నట్టుగా అనిపించింది. సో బ్రాక్ లెస్నర్ లెవెల్ అయితే అది కాదు, అట్లా చూపించాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు న్యూ జనరేషన్ కోసం అలా చూపిస్తున్నారు, మనం ఏం చేయలేం, అగ్రీ చేయాల్సిందే. బట్ నాకైతే కొంచెం ఓవర్గా అనిపించింది. బట్ బిజినెస్ ప్రకారం చూస్తే అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే ఓబా ఫెమిని హైప్ చేయడానికి. ఇంకేముంది, వీళ్ళ మధ్యలో మ్యాచ్ సెట్ అయిపోయింది. సో ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ బ్రాలు అన్నీ అయిపోతాయి. మామూలుగా లేకుండా ఇది కిరాక్ అంటే కిరాక్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఒరిజినల్ ఎల్ గ్రాండే అమెరికానో వర్సెస్ ఎల్ గ్రాండే అమెరికానో మధ్యలో సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ లో చీటింగ్ చేస్తారు మన ఎల్ గ్రాండే అమెరికానో టీం, లుడ్విగ్ కైజర్ టీము.
సో దానివల్ల ఈ మ్యాచ్లో ఓజీ ఎల్ గ్రాండే అమెరికానో చాడ్ గేబుల్ ఓడిపోతాడు. సో లుడ్విగ్ కైజర్ గెలుస్తాడన్నమాట. సో లుడ్విగ్ కైజర్ అని ఎందుకు అంటున్నా అంటే కన్ఫ్యూజన్ ఉంది కదా ఎల్ గ్రాండే అమెరికానోస్. సో అందుకనే లుడ్విగ్ కైజర్ అని, అంటే ఆ మాస్క్ వెనకాల ఉన్న మనిషి పేరుని తీస్తున్నాను ఈజీగా అర్థం అవనికి. అండ్ నెక్స్ట్ ఒక కార్ వస్తుంది అన్నమాట. ఆ కార్లో నుండి రోమన్ రీన్స్ వస్తాడు. రోమన్ రీన్స్ దిగుతాడు కార్లో నుండి. అండ్ రోమన్ రీన్స్ ముందుకి రాగానే అక్కడ ఊసోస్ ఉంటారు. సో ఊసోస్, రోమన్ రీన్స్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వస్తారన్నమాట. సో ఒక్కసారిగా వాళ్ళు ముగ్గురు నవ్వుతారు. సో నవ్వి అంటే రోమన్ రీన్స్ చెప్తాడు, మీరు చాలా మంచి పని చేసినారు. సో మన ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఎట్లుంటుందో మీరు చూపించినారు అన్నట్టుగా రోమన్ రీన్స్ ఊసోస్ ని మెచ్చుకుంటాడు. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ చాలా క్లియర్ గా చెప్తాడు అన్నమాట, సీఎం పంక్ నువ్వు చెప్పిన మాటల వల్ల నా ఫ్యామిలీ మొత్తం అప్సెట్ అయింది. నా కజిన్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అప్సెట్ అయినారు, కోపంగా ఉన్నారు అన్నట్టుగా రోమన్ రీన్స్ చెప్తాడు. ఆయన నీకు తెలుస్తుంది, సో దీనికి నువ్వు అనుభవిస్తావు అన్నట్టుగా రోమన్ రీన్స్ అంటాడు. ఈ రస్సెల్ మేనియా వీకెండ్ లో అండ్ దానికంటే ముందు అండ్ దాని తర్వాత ఏంటిది అన్నట్టుగా నీకు తెలుస్తుంది అన్నమాట. ఇక నీ అంతా నాదే అయిపోతుంది అన్నట్టుగా ఈ టైప్ లో రోమన్ రీన్స్ చెప్తాడు. ఇక్కడతో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ రింగ్ దగ్గరికి డాన్ హౌజన్ వస్తాడు అన్నమాట. సో డాన్ హౌజన్ వచ్చి ఆ టీ షర్ట్స్ పంచుతాడు. ఒక క్యానన్ లాంటిది ఉంటది. సో దాంట్లో నుండి టీ షర్ట్స్ అన్ని అంటే ఫ్యాన్స్ మధ్యలో పడతాయి అన్నమాట. సో అంతే, అంత పెద్దగా ఏం లేదు. సో ఎవ్రీ రాలో అండ్ స్మాక్ డౌన్ లో జరుగుతున్నదే కదా ఇది. అండ్ నెక్స్ట్ మనకి లివ్ మొర్గన్ ఒక వీడియో ప్యాకేజ్ చూపిస్తారు. ఫిన్ బ్యాలర్ గురించి మాట్లాడుతుంది అన్నమాట. ఫిన్ బ్యాలర్, నేను ఎప్పుడైతే ఈ జడ్జిమెంట్ డేలో స్టార్ట్ అయినానో వచ్చినానో అప్పటి నుండే నా మనసులో ఉండే నిన్ను ఈ టీంకి దూరం చేయాలని, నేను జడ్జిమెంట్ డేలో నుండి తీసేయాలని, అది ముందు నుండే ఉండే ప్లాన్. సో ఫైనల్లీ ఇప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు మా టీంకి ఒక కొత్త రాజు వస్తున్నాడు. ఆ కొత్త రాజు ఇంకొకరో కాదు, డామో. ఈమె కొత్త రాణి అంట, ఆయన రాజుగారు అంట, ఈమె రాణిగారు అంట అన్నట్టుగా ఈ టైప్ లో లివ్ మోర్గన్ చెప్తాది అనమాట. అండ్ దాని తర్వాత రక్వల్ రోడ్రిగేజ్ ఈరోజు స్టెఫనీ వాక్యర్ ని ఓడిస్తుంది. అండ్ జేడి నీ ఫ్రెండ్ కదా, సో జేడి కూడా మా సైడ్ వచ్చేసినాడు. అండ్ నేను రస్సెల్ మేనియాలో ఛాంపియన్ అవుతాను. సో అండ్ డామినిక్ మిస్టీరియో కూడా మళ్ళీ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అవుతాడు. అండ్ AAA మెగా ఛాంపియన్షిప్ ని డిఫెండ్ చేసిండు, ఆయన సక్సెస్ఫుల్ గా రిటైన్ చేసుకున్నాడు అన్నట్టుగా ఈ టైప్ లో లివ్ చెప్తాను అన్నమాట. సో నీ పని అయిపోయింది అన్నట్టుగా ఫిన్ బ్యాలర్ కి వార్నింగ్ ఇచ్చేస్తుంది. సో అంతే, ఈ వీడియో ప్యాకేజ్ లో చూపిస్తారన్నమాట దీని గురించే. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి రోమన్ రీన్స్ అండ్ ఊసోస్ బ్యాక్ స్టేజ్ లో కనిపిస్తారన్నమాట. సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. బ్లడ్ లైన్ మళ్ళీ కలుస్తుంది, ఓజీ బ్లడ్ లైన్ మళ్ళీ వస్తుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బాగా అనిపించింది. అండ్ వాళ్ళు ముగ్గురు అలా నవ్వుకుంటూ వాళ్ళ సోఫాలో కూర్చొని మాట్లాడుతుంటే వేరే ఫీలింగ్ అది. అండ్ రోమన్ రీన్స్ కి చెప్తాడన్నమాట చెబుస్తూ, అసలు నువ్వు సీఎం పంక్ ని ఎందుకు వదలట్లేదు అన్నట్టుగా ఈ టైప్ లో అడుగుతూ ఉంటాడు. అండ్ అప్పుడు మన జిమ్మీ ఊసో చెప్తాడు, లాస్ట్ వీక్ నేను సీఎం పంక్ పైన అటాక్ చేసినాను. అండ్ ఆ సీఎం పంక్ ఎప్పుడు నువ్వు పార్ట్ టైమర్ అన్నట్టుగా అంటున్నాడు అన్నట్టుగా ఈ టైప్ లో జిమ్మీ ఊసో రోమన్ రీన్స్ తో అంటాడు. ఆయన రోమన్ రీన్స్ ఏమంటాడంటే, అవును పార్ట్ టైమర్ అని అంటున్నాడు ప్రతి ఒక్కళ్ళు, ఈ సీఎం పంక్ అనే కాదు ప్రపంచం మొత్తం నన్ను పార్ట్ టైమర్ అని అంటుంది. చూడండి, నేను ఒక ఫుల్ టైమర్ని, నా ఫ్యామిలీకి నేను ఒక ఫుల్ టైమర్ని, నా వైఫ్ కి, నా చిల్డ్రన్స్ కి నేను ఒక ఫుల్ టైమర్ ఫాదర్ని అన్నట్టుగా ఈ టైప్ లో రోమన్ రీన్స్ చెప్తాడు. ఇప్పుడు ఎవ్వరు ఏమనుకున్నా సరే నాకు ఏం అవసరం లేదు, మా ఫ్యామిలీ లెగసీని నేను ముందుకు తీసుకెళ్తున్నాను. సో నేను నా ఫ్యామిలీతో టైంని స్పెండ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ముందుకు తీసుకెళ్తున్నాను, ఇది నా ఫ్యామిలీ లెగసీ, ఇది నా బాధ్యత అన్నట్టుగా రోమన్ రీన్స్ చెప్తాడు. అండ్ దాని తర్వాత జేవుసో అంటాడు అన్నమాట, ఇప్పుడు సీఎం పంకు సారీ చెప్పాలి, మనకి సారీ చెప్పాలి నీకు అన్నట్టుగా ఈ టైప్ లో జేవుసో అంటాడు. అండ్ అప్పుడు రోమన్ రీన్స్ ఏమంటాడంటే, ఏం అవసరం లేదు, సీఎం పంకు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, మన ఫ్యామిలీకి చెప్పాలి, నీకు చెప్పాలి అన్నట్టుగా ఈ టైప్ లో రోమన్ రీన్స్ అంటాడు. ఆయన ఇప్పుడు ఏంది సీఎం పంక్ నన్ను కొడతాడా అన్నట్టుగా ఈ టైప్ లో కొంచెం ఫన్నీగా నవ్వుతాడు అన్నమాట. సో నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏజెలీ వర్సెస్ బెయిలీ మధ్యలో ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే, మరి అంత బేకార్ ఏం లేదు, మరి అంత హైలైట్ కూడా ఏం లేదు. సో ఈ మ్యాచ్ లో మన ఏజెలియే విన్ అయింది. అండ్ విన్ అయిన తర్వాత బెయిలీకి రెస్పెక్ట్ ఇస్తుంది, హగ్ చేసుకుంటారు, బెయిలీ వెళ్ళిపోతుంది. అండ్ ఏజెలీ సెలబ్రేట్ చేస్తుంది అన్నమాట రింగ్ చుట్టూ తిరుగుతూ.
అండ్ వెళ్ళిపోదాం అని చూస్తుంది. ఇక రెఫరీ చెప్తాడు, ఇక పా ఇక చాలు సెలబ్రేట్ చేసింది వెళ్ళిపోదాం పా అన్నట్టుగా చెప్తాడు. అండ్ ఏజెలి బ్యాక్ సైడ్ వెళ్తూ ఉండగా అప్పుడే బెక్కీ లించ్ వచ్చి ఏజెలి పైన అటాక్ చేస్తుంది. అండ్ ఆ ఛాంపియన్షిప్ ని తీసుకుంటుంది. ఆ ఛాంపియన్షిప్ తో కూడా కొడుతుంది ఏజెలి ముఖం పైన. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతుంది. సో క్లియర్ గా అర్థమవుతుంది ఏజెలి వర్సెస్ బెక్కీ లించ్ మ్యాచ్ రెసల్ మేనియాలో జరుగుతుందని. అండ్ నెక్స్ట్ పెంటా వస్తుంది అన్నమాట. సో పెంటా వచ్చి ఏమంటాడంటే, సో నేను లాస్ట్ వీక్ చెప్పినాను ఈ ఛాంపియన్షిప్ ని గెలిచినప్పుడు సో నేను ఫైటింగ్ ఛాంపియన్ గా ఉండాలని అనుకుంటున్నాను. అందుకే నేను ఆడమ్ పేయర్స్ తో మాట్లాడినాను, ఎవరినైనా పంపించమను, నేను ఫైట్ చేస్తాను, ఈ ఛాంపియన్షిప్ ని డిఫెండ్ చేస్తాను అన్నట్టుగా ఈ టైప్ లో పెంటా చెప్తాడు. అండ్ దాని తర్వాత వాళ్ళ భాషలో మాట్లాడతాడు. సో పెంటాకి ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయడానికి డ్రాగన్ లీ వస్తాడు. సో పెంటా వర్సెస్ డ్రాగన్ లీ మధ్యలో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. సో ఈరోజు రాలో ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్, మెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్లు రెండు జరిగినాయి. సో ఈ మ్యాచ్ లో మన పెంటానే విన్ అవుతాడు. సో డ్రాగన్ లీ మాక్సిమం ట్రై చేస్తాడు, బట్ పెంటానే విన్ అవుతాడు అనమాట. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇద్దరు రెస్పెక్ట్ ఇస్తారు, అంటే హగ్ చేసుకుంటారు అనమాట. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ లో పాల్ హేమన్ కనిపిస్తాడు. పాల్ హేమన్ దగ్గరికి లోగన్ పాల్, ఆస్టిన్ థియరీ వెళ్తారు. సో వాళ్ళిద్దరు వెళ్ళి ఏమంటారంటే, నేను చూసుకుంటాను సెత్ రాలిన్స్ ని, నేను చూసుకుంటాను అన్నట్టుగా ఈ టైప్ లో పాల్ హేమన్ కి చెప్తారు. మీరు చూసుకుంటారా, మీరేం చూసుకుంటారు బాబు, వాడు మైండ్ గేమ్స్ ఆడుతున్నాడు, వాడు డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు, డిస్ట్రాక్ట్ చేయడంలో వాడిని మించినోడు ఎవ్వరు లేడు. సో మీరు కొంచెం ఆగండి, నేను ప్లాన్స్ చేస్తాను, మీరు కొంచెం నా మాట వినండి, మీరు యూసర్స్ దగ్గరికి వెళ్ళండి, మీరు ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ ని తీసుకురండి. సో మన దగ్గర పవర్ లేదు, ఇప్పుడు మన దగ్గర ఏం లేదు, అంతా వేయింది. సో ఆ పవర్ రావాలంటే మన దగ్గరికి టైటిల్స్ రావాలి. ఆ టైటిల్స్ ఊసోస్ దగ్గర ఉన్నాయి. ఆ ఊసోస్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ ని గెలిచిన తర్వాత మన దగ్గరికి పవర్ వస్తుంది, అప్పుడు ఏదైనా చెయ్యొచ్చు అన్నట్టుగా పాల్ హేమన్ ఆస్టిన్ థియరీకి, లోగన్ పాల్ కి చెప్తాడు. సో అక్కడ నుండి లోగన్ పాల్, ఆస్టిన్ థియరీ వెళ్ళిపోతారు అన్నమాట. సో ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నాటీ వర్సెస్ మ్యాక్స్ అండ్ డూప్రీ మధ్యలో సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ లో నాటీ మ్యాక్స్ అండ్ డూప్రీని ఓడిస్తుంది. అండ్ నెక్స్ట్ రక్వెల్ రోడ్రిగేజ్ వర్సెస్ స్టెఫనీ వాకియర్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ జరిగేటప్పుడు లివ్ మోర్గన్ కూడా అక్కడ ఉంటుంది, డిస్ట్రాక్ట్ చేస్తుంది. సో అప్పుడు మన స్టెఫనీ వాకియర్ కి హెల్ప్ చేయడానికి ఇయో స్కై వస్తుంది. లాస్ట్ వీక్ రాలో ఇయో స్కై పైన అటాక్ చేసింది కదా, డిస్ట్రాక్ట్ చేసింది కదా. లివ్ మోర్గన్ ఏమో డిస్ట్రాక్ట్ చేసింది, రక్వెల్ రోడ్రిగేజ్ ఏమో గెలవకుండా అటాక్ చేసేసింది. సో ఆ రివెంజ్ కోసం ఈ మ్యాచ్ లో వస్తుంది అన్నమాట, లివ్ మోర్గన్ పైన అటాక్ చేయడానికి. కానీ ఏం యూజ్ ఉండదు. సో రక్వెల్ రోడ్రిగేజ్ ఇయో స్కై పైన అటాక్ చేస్తుంది. అండ్ దాని తర్వాత స్టెఫనీ వాకియర్ లివ్ మోర్గన్ ని అంటే బ్యారికేడ్స్ అవతల పడేస్తుంది. అటు ఇయో స్కై పడిపోతుంది, ఇటు లివ్ మోర్గన్ పడిపోతుంది. సో రింగ్ లో స్టెఫనీ వాకియర్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్ ఇద్దరు ఫైట్ చేస్తారు అనమాట. సో ఈ మ్యాచ్ లో అంటే రోల్ అప్ చేస్తుంది, రోల్ అప్ ద్వారా ఈ మ్యాచ్ లో స్టెఫనీ వాకియర్ విన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ రేండీ ఆర్టన్ ని చూపిస్తారు అనమాట. యాక్చువల్ గా మైకెల్ కోల్ రేండీ ఆర్టన్ ని ఇంటర్వ్యూ చేస్తా అని చెప్తారు. సో రేండీ ఆర్టన్ ని చూపించగానే రేండీ ఆర్టన్ ఎవరితో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ ఫోన్ లో ఎవరితో మాట్లాడిందో మనకి క్లారిటీగా తెలియదు. సో రేండీ ఆర్టన్ ఏమంటాడంటే, నీతో మాట్లాడాలి కదా మైకెల్ కోల్ అని ఈ టైప్ లో చెప్తూ ఉంటాడు. సో మాట్లాడతా అని చెప్తాడు. అండ్ దాని తర్వాత ఇప్పుడు కాదన్నట్టుగా చెప్తారు, మీరు అందరూ స్మాక్ డౌన్ ని చూస్తున్నారు కదా, మీరందరూ స్మాక్ డౌన్ ని చూస్తారు అండ్ చాలా మంది అడుగుతున్నారు ఎందుకు ఇదంతా అన్నట్టుగా. అండ్ నేను నా మెదడులోని మాటలు విన్నాను అండ్ చాలా లోతుగా ఉన్నాయి. అండ్ నా మెదడులోని మాటలు విని ఇదంతా చేసినాను. అండ్ ఆ మెదడులోని మాటలు, నా మెదడులోని మాటలు నేనెవరో నాకు గుర్తు చేసినాయి, నేనెవరినో నాకు గుర్తు చేసినాయి, అందుకనే అలా చేసినాను అన్నట్టుగా చెప్తాడు. అండ్ నేను ఒక కిల్లర్ని. అండ్ అంతేకాదు దాని తర్వాత రేండీ ఏమంటాడంటే, రెజ్లింగ్ హ్యాస్ మోర్ దెన్ రాయల్ ఫ్యామిలీస్ అన్నట్టుగా మన కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ లో వచ్చే లైన్స్ చెప్తాడు. సో దాని తర్వాత రేండీ ఆర్టన్ స్మాక్ డౌన్ లో వస్తాడు అన్నట్టుగా కన్ఫర్మ్ చేస్తారు. సో ఇక్కడే ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత రా మెయిన్ ఈవెంట్. సో దీనికంటే ముందు చిన్న కాన్వర్సేషన్ జరుగుతుంది ఊసోస్ అండ్ ఎలియా నైట్ మధ్యలో. సో ఊసోస్ దగ్గరికి ఎలియా నైట్ వస్తాడు అన్నమాట. ఇప్పుడు ఏంది ఓజీ ప్లేట్ మళ్ళీ వచ్చిందా, మీరు అందరూ కలిసిపోయినారు అన్నట్టుగా ఈ టైప్ లో అంటాడు. అండ్ అప్పుడు ఊసోస్ చెప్తారు అన్నమాట, ఇది జస్ట్ ఫ్యామిలీ బిజినెస్. సో ఫ్యామిలీ బిజినెస్ అన్నట్టుగా ఊసోస్ అంటారు. అండ్ ఎలియా నైట్ ఏమంటాడంటే, ఎస్ ఫ్యామిలీ బిజినెస్ కి నేను కూడా రెస్పెక్ట్ చేస్తాను, ఫ్యామిలీ బిజినెస్ అంటే నాకు కూడా ఇష్టమే, అంటే దానికి నేను రెస్పెక్ట్ చేస్తాను, కానీ
ఇప్పుడు మనం విజన్‌తో ఫైట్ చేసినప్పుడు మీరు, నేను ఒక సేమ్ పేజ్‌లో ఉన్నాం. బట్ అదే మీరు ఓజీ బ్లడ్ లైన్‌గా మారితే మీరు, నేను సేమ్ పేజ్‌లో ఉన్నామన్నట్టుగా ఈ టైప్‌లో ఎలియన్ నైట్ వాళ్ళకి చెప్తాడు. అంటే ఓజీ బ్లడ్ లైన్ నాకిష్టం లేదన్నట్టుగా డైరెక్ట్‌గా అనేస్తాడు ఎలియన్ నైట్. అండ్ దాని తర్వాత జిమ్మీ ఊసోతో చేయగలుగుతాడు. అండ్ జెউసోతో కూడా చేయగలుగుతామని చూస్తాడు. బట్ జెউసో చేయగలుగుతాడు. అండ్ ఎలియన్ నైట్ అక్కడ నుండి వెళ్ళిపోతాడన్నమాట. అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్ రింగ్‌లోకొస్తాడు. సో, రోమన్ రైన్స్‌కి ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ జేసినారు. అండ్ దాని తర్వాత ఇగ రోమన్ రైన్స్ మైక్ తీసుకొని చెప్తాడు, ఎక్నాలెడ్జ్ మీ అని అక్కడున్న ఫ్యాన్స్ అందరికి. సో, ఫ్యాన్స్ అందరూ ఎక్నాలెడ్జ్ చేస్తారు రోమన్ రైన్స్‌కి. అండ్ దాని తర్వాత రోమన్ ఏమంటాడంటే, అంటే నేనిన్నాను అండ్ మీ అందరికి గూడా బాగా తెలుసు. సో, మీ అందరికి బాగా తెలుసు ఈ షో ఎవ్వరిదో. అండ్ నేను ఈ షో స్టార్టింగ్‌లో ఉంటాను, మధ్యలో ఉంటాను అండ్ ఎండింగ్‌లో గూడా ఉంటాను. మీ అందరికి బాగా తెలుసు ఎవ్వరు షోని ఎండ్ చేస్తారు. మెయిన్ ఈవెంట్‌ని క్లోజ్ చేసేది, మెయిన్ ఈవెంట్ చేసేది ఎవ్వరు. మీ అందరికి బాగా తెలుసు అని ఈ టైప్‌లో ఫ్యాన్స్ అందరిని అంటాడు రోమన్ రైన్స్. అండ్ దాని తర్వాత ఈ మండే సీఎం పంక్‌ది అనుకుంటాడు. ఈ షో సీఎం పంక్‌ది అనుకుంటాడు అన్నట్టుగా రోమన్ రైన్స్ సీఎం పంక్‌ని అంటాడు. అండ్ మీకు తెలుసు ఈ షో ఎవరిదో. అండ్ నీళ్ళు చాలా వేడెక్కిపోతున్నాయి. సరే సీఎం పంక్ మాట్లాడుకోవాల్సింది ఉంది. రింగ్‌లోకొచ్చేసేయ్ అన్నట్టుగా ఇగ రోమన్ రైన్స్ సీఎం పంక్‌ని పిలుస్తాడు. సో, సీఎం పంక్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సీఎం పంక్ వస్తాడన్నమాట. సో, ఫ్యాన్స్ అందరితో చెయ్యి కలుపుతూ వస్తాడు. సో, చాలా అంటే చాలా లాగ్ చేస్తాడు. రింగ్ చుట్టూ తిరుగుతూ మొత్తం ఆళ్ళతో చెయ్యి కలుపుతూ వస్తాడు. అండ్ రోమన్ రైన్స్ ఎక్కిరించిస్తాడన్నమాట అక్కడ. సో, నాకు నిద్ర వస్తుంది పడుకోవాలి జల్ది రారా బాబు అన్నట్టుగా అండ్ ఆవలిస్తాడు. సో, ఆ ఎక్స్‌ప్రెషన్ వేరే లెవెల్‌లో ఉంటది. అండ్ ఫైనల్లీ సీఎం పంక్ రింగ్‌లోకొస్తాడు. అండ్ అప్పుడు రోమన్ రైన్స్ చెప్తాడు, వెల్కమ్ టు మై రింగ్ అండ్ వెల్కమ్ టు మై మెయిన్ ఈవెంట్ షో అన్నట్టుగా ఈ టైప్‌లో రోమన్ రైన్స్ సీఎం పంక్‌ని అంటాడు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ మాట్లాడతాడు. సీఎం పంక్ ఏమంటాడంటే, అంటే నువ్వు నన్ను ఫిల్ అని పిలుస్తున్నావు గదా! సో, ఫిల్ అనేది నా గవర్నమెంట్ నేము. సో, అలా నన్ను నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వాళ్ళే పిలుస్తారు. అంటే నువ్వు పిలవడం చాలా ఇన్సల్టింగ్‌గా ఉందన్నట్టుగా అంటాడు. అండ్ ఇప్పుడు నేను నిన్ను జో అని పిలువను అన్నట్టుగా ఈ టైప్‌లో సీఎం పంక్ అంటాడు. అంటే రోమన్ రైన్స్ రియల్ నేమ్ జో గదా! సో, అందుకనే నేను పిలవను అన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తాడు. ఎందుకంటే అలా పిలిస్తే మీ సమూహాన్ని మొత్తాన్ని ఇన్సల్ట్ చేసినట్టుగా అవుతది. సో, అప్పుడు రోమన్ ఏమంటాడంటే, "నువ్వు జోకి ఫోన్ చేసి ఒక పని జెయి. ఒకటి అది తెలుసుకో నువ్వు. ట్రైబల్ చీఫ్ ఎవరో అని తెలుసుకో" అన్నట్టుగా ఈ టైప్‌లో రోమన్ రైన్స్ సీఎం పంక్‌ని అంటాడు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ ఏమంటాడంటే, "అంటే ఇప్పుడు నువ్వే పంపినవా? నీ ఎంట పడుతున్నారా మీ సమూహన్స్? సో, ఊసోస్‌ని లాస్ట్ వీక్ నువ్వే పంపించినావు గదా!" అన్నట్టుగా ఈ టైప్‌లో అడుగుతూ ఉంటాడు. సో, నేనేం పంపలేదు. సో, ఫ్యామిలీ గురించి మాట్లాడితే ప్రతి ఒక్క సమూహన్ వస్తాడన్నట్టుగా ఈ టైప్‌లో రోమన్ రైన్స్ అంటాడు. అండ్ దాని తర్వాత పంక్ ఏమంటాడంటే, లాస్ట్ వీక్ ఊసోస్ ఏదైతే చేసినారో దానికి డిజర్వ్ నేను. అయినా సరే ఇప్పుడు వాళ్ళు నాతో చేయగలుగుతారు. అండ్ ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ నాతో హైఫై ఇస్తారన్నట్టుగా ఈ టైప్‌లో సీఎం పంక్ అంటాడు. అండ్ నాకు కొంచెం సర్ప్రైజ్‌గా ఉంది. ఇంకా నా పైన ఎందుకు అటాక్ చేయలేదో నువ్వని. అండ్ దాని తర్వాత ఇగ సీఎం పంక్ ఏమంటాడంటే, నేను ఆల్రెడీ గెలిచినాను. నేను ఆల్రెడీ విన్ అయినాను. నీ మైండ్‌లో నేనే ఉన్నానన్నట్టుగా సీఎం పంక్ చెప్తాడు. అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్ ఏమంటాడంటే, "అసలు నువ్వు ఏ షోలో మెయిన్ ఈవెంట్ చేసినావు అసలు? ఒక లైవ్ ఈవెంట్‌లో మెయిన్ ఈవెంట్ చేయలేకపోయినావు. నువ్వు ఒకటన్నా మెయిన్ ఈవెంట్ చేసినావా?" అన్నట్టుగా ఈ టైప్‌లో పంక్‌ని రోమన్ అడుగుతాడు. అప్పుడు సీఎం పంక్ అంటాడన్నమాట, "లాస్ట్ వీక్ రాలో నేను నిన్ను పిలిచినాను. అంటే నువ్వు లెవ్వు. మీ ఊసోస్ వచ్చినారు. నువ్వే పంపించినావు అనుకుంటా. ఊసోస్ వచ్చినారు. నా పైన అటాక్ చేసినారు. సో, దానికి నేను డిజర్వే. వాళ్ళు చేయాల్సింది చేసినారు. నువ్వు రాలేకపోయినావు పిరికి పందలా. మీ ఊసోస్‌ని పంపించినావు" అన్నట్టుగా ఈ టైప్‌లో సీఎం పంక్ రోమన్‌ని అంటాడు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ అసలు రియల్ ట్రైబల్ చీఫ్ ఎవ్వరు అని అడుగుతాడు రోమన్ రైన్స్‌ని. అండ్ అప్పుడు రోమన్ రైన్స్ ఏమంటాడంటే, "సో, దీనికేనా మీరు చీర్ చేసేది? సో, దీనికేనా మీరు అరుస్తున్నారు?" అని ఫ్యాన్స్‌ని అడుగుతారు. గత 5 ఏళ్లుగా తెలుసు అసలిక్కడ ఏం జరుగుతుందో. ఎవలో ఆ ట్రైబల్ చీఫ్ అది మీ అందరికి బాగా తెలుసు. దీనికోసమా మీరిక్కడికొచ్చింది? దీనికోసమా సీఎం పంక్ నువ్వు ఇక్కడికొచ్చింది? సో, చాలా అంటే చాలా చెత్తగా ఉన్నాయి ఈ మాటలు. అండ్ మీ భార్యనడుగు. సో, అసలు రియల్ డబ్బుని ఎలా సంపాదించాలో మీ వైఫ్‌ని అడుగని మన సీఎం పంక్‌ని అంటాడు రోమన్ రైన్స్. మీ వైఫ్‌ని అడిగి తెలుసుకోవచ్చు గదా! టాప్ డాలర్‌గా ఎలా ఉండాలో. ఆ టైం మొత్తం వేస్ట్ చేస్తున్నావు. నేను ఇక్కడ నుండి ఎళ్ళిపోతా అని రోమన్ రైన్స్ ఎళ్ళిపోతూ ఉంటాడు. సీఎం పంక్ ఆపేస్తాడు. ఆయన రోమన్ రైన్స్ 2, 3 సార్లు ట్రై చేస్తాడు. బట్ సీఎం పంక్ రింగ్ దిగి గూడా రోమన్ రైన్స్‌ని ఎళ్ళకుండా ఆపేస్తాడు.
అండ్ రోమన్ రైన్స్ మళ్ళీ రింగ్ లోకి బ్యాక్ వచ్చి మైక్ తీసుకుంటాడు అన్నమాట. అండ్ సీఎం పంక్ కూడా రింగ్ లోకి వస్తాడు. సో సీఎం పంక్ చెప్తాడు, ఇది నా షో, ఇది నా రా, నువ్వు ఎప్పుడు రావాలో ఎప్పుడు వెళ్ళాలో నేను చెప్తాను. సో నువ్వు ఎప్పుడు రావాలో నువ్వు ఎప్పుడు వెళ్ళాలో నేను చెప్తాను, నువ్వు రింగ్ లోనే ఉండు. అండ్ నీకు ఒకటి చెప్తున్నాను, ఈ రస్సల్ మేనియాలో నేను నిన్ను ఓడిస్తాను. గ్రాండెస్ట్ స్టేడియంలో ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ, అంటే ఆ రస్సల్ మేనియాలో ఉన్న ఫ్యాన్స్ అందరూ నా పేరుని చీర్ చేస్తూ ఉంటారు. అండ్ నేను నీకు GTS ఇస్తాను, అండ్ నిన్ను పన్న పెడతాను, అండ్ నీ ఆహాన్ని రెండుగా చీల్చేస్తాను, అండ్ నిన్ను పిన్ చేసి నేను ఛాంపియన్ గానే ఉంటాను. అండ్ నీకు అప్పటితో నీ అహం నీ నుండి దూరం అయిపోతుంది. ఆయన అప్పుడు అందరు ఇక నా పేరునే చీర్ చేస్తారు అన్నట్టుగా ఈ టైప్ లో సీఎం పంక్ రోమన్ రైన్స్ ని అంటాడు. అండ్ దాని తర్వాత రోమన్ ఏమంటాడంటే, చూడు సీఎం పంక్, నువ్వు కొంచెం రియాలిటీకి వస్తే మంచిగా ఉంటది. నువ్వు భ్రమల్లో బతుకుతున్నావు, నువ్వు మైక్రోఫోన్ లో మంచిగా గేమ్స్ ఆడుతావు నాకు తెలుసు, కానీ నువ్వు కొంచెం రియాలిటీకి రా. సో నువ్వు నాకంటే బెటర్ కాదు, నువ్వు నాకంటే ఫాస్టర్ కాదు, సో నువ్వు నథింగ్. అంటే నీ లైఫ్లోనే నువ్వు ఒక గ్రేటెస్ట్ పర్సన్తో నువ్వు ఫైట్ చేస్తున్నావు. సో మునుపెన్నడూ ఫైట్ చేయని పర్సన్తో నువ్వు ఫైట్ చేస్తున్నావు. అండ్ ఇంకొకటి, ఆ టైటిల్ ఉంది కదా నీ దగ్గర, అది నీకు చాలా అవమానం. సో నీ దగ్గర ఆ టైటిల్ ఉండడం చాలా అవమానం అన్నట్టుగా రోమన్ రైన్స్ చెప్తాడు. అండ్ అంతేకాదు, నువ్వు కొంచెం ఓవర్గా ట్రై చేస్తున్నావు. సో నీ వయసుకు మించి ట్రై చేస్తున్నావు, నువ్వు ముసలోడు అయిపోయినావు అన్నట్టుగా ఈ టైప్లో రోమన్ రైన్స్ సీఎం పంక్ని అంటాడు. అండ్ దాంతో సీఎం పంక్కి కోపం వచ్చి రోమన్ రైన్స్ ముఖం పైన కొడతాడు అన్నమాట. అండ్ రోమన్ రైన్స్ కింద పడిపోతాడు. అండ్ వెంటనే ఆడమ్ పియర్స్ అఫీషియల్స్ వచ్చి సీఎం పంక్ని ఆపేస్తాడు. అండ్ రోమన్ రైన్స్ కూడా ట్రై చేయడు, లేచి అటాక్ చేద్దాం అన్నట్టుగా సీఎం పంక్ పైన రోమన్ రైన్స్ నవ్వుతూ ఉంటాడు. అండ్ ఇక సీఎం పంక్ని అఫీషియల్స్ బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. అండ్ రోమన్ రైన్స్ రింగ్ లోనే ఉంటాడు, హ్యాపీగా అండ్ స్మైల్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అండ్ చాలా మందికి డౌట్ ఉంది, రోమన్ రైన్స్ ఎందుకు తిరిగి కొట్టలేదు అని. సో దాని గురించి తర్వాత వీడియోలో మాట్లాడదాం. సో ఇక్కడే ఈరోజు రా అయిపోయింది. ఈరోజు రా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి.